అన్న ఇట్స్ అన్ యావరేజ్ మూవీ అన్న. నాకైతే అంత గొప్పగా అనిపించిన మూవీ అయితే కాదన్న ఇది. ఎందుకంటే డైరెక్టర్ గారు చాలా లిబర్టీ తీసుకున్నారు మూవీ స్టోరీ మార్చడంలో వాటి గురించి. కానీ చాలా మంది ఇది బయోపిక్ కాదు అది ఇది అంటున్నారు. కానీ బయోపిక్ కాకపోతే వాళ్ళందరినీ తీసుకొచ్చి మీకు ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఏముంది? అదేనండి స్టోరీ బేసిక్లీ నాది శ్రీకాకుళమే. నా యాసలో ఉండకపోవచ్చు కానీ మాకు తెలిసిన స్టోరీలో ఇక్కడ కనీసం 60% కూడా కనిపించలేదు. అంటే ఏదో ఆవిడ తిరిగింది ఇదంతా ఓకే చూపించారు కొన్ని పాయింట్స్, కానీ ఇట్ కుడింట్ కనెక్ట్ అస్ మోర్. అంటే ఓపెనింగ్స్ కోసమే పిఆర్ స్టంట్ చేశారు అనుకోవచ్చు మూవీ పైన. చాలా పిఆర్ స్టంట్ చేశారు, నాకు అర్థమైపోయింది అది. బన్నివాస్ గారు వచ్చి అల్లు అరవింద్ గారు నన్ను చూసి హక్ చేసుకున్నారు ఈ మూవీ చూసి ఫస్ట్ టైం. తర్వాత ఏంటి నిన్నేమో ప్రెస్ మీట్లో ఇలా అని అదంతా అనవసరం అన్న. అంత సినిమా బొమ్మ అయితే ఇక్కడ లేదన్న, అదైతే ఎవరికి కనిపించలేదు కూడా. అంటే నాగ చైతన్య పర్ఫార్మెన్స్ ఈ లెక్కలు అక్కినేని లెక్కలు మారిపోతున్నాయి ఈ లెవెల్లో ఎలివేషన్ ఇచ్చారు కదా, దానికి ఏం చెప్తారు? నాగ చైతన్య గారి పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. లైక్ మజ్లీ తర్వాత ఈ మూవీలో నాకు ఆయన పర్ఫార్మెన్స్ అంటే పర్ఫార్మెన్స్ ఉన్న మూవీ, కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి నువ్వు థియేటర్కి వచ్చి ఏం కనెక్ట్ అవ్వకుండా వెళ్ళిపోవాల్సిన అనవసరం అయితే వాళ్ళే వేస్ట్ చేసుకుని అనిపించింది. వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు సాయిపాలో కూడా రొటీన్ అదే డాన్స్ అదే అంటున్నారు, అలానే అనిపించింది కొత్తగా అనిపించింది సాయి. ఆవిడ ఒక్క సాంగ్లోనే అంటే వాళ్ళిద్దరు కలిసి ఒక సాంగ్లోనే డాన్స్ చేస్తారు అండ్ ఇట్స్ అండ్ సంథింగ్ లైక్ డివోషనల్ సాంగ్. అది ఓకే, కాకపోతే అది ఆబ్వియస్లీ నేను చూసాను మీమ్స్లో లైక్ సేమ్ హుక్ స్టెప్స్ హిప్ స్టెప్స్ చేస్తుందని. అవి షీఈ్ నోన్ ఫర్. యాజ్ ఏ ఫ్యాన్గా ఆయన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందండి, చాలా బాగుంది. సాయిబాబా గారి పర్ఫార్మెన్స్ బాగుంది, డిఎస్పీ గారి మ్యూజిక్ కూడా చాలా బాగుంది. బట్ ఎక్కడో డైరెక్షన్లో మాత్రం చాలా ఫ్లాస్ ఉన్నాయి. అంటే స్టోరీ అనేది చాలా చేంజ్ చేస్తారు, మాకు తెలిసిన స్టోరీ అయితే లేదు. రియల్ స్టోరీ అన్నారు కదా, రియల్గా అనిపించిందా? అసలు చాలా అదే అంటున్నా, చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది మాకైతే. మాకు తెలిసిన స్టోరీ అయితే ఇక్కడ లేదు. చాలా నేను అదే అంటున్నాను. డాన్స్ అనేది ఒక్క సాంగ్లోనే ఉందన్న, లైక్ ఇట్స్ గుడ్ అంతే. మరి అందులో డాన్స్ కూడా ఏదో ఫ్లోర్ మూమెంట్లు వేస్తారు బ్యాక్ లిఫ్ట్లు చేశారు అనేది లేదు. చాలా బాగుంది. నాకైతే సెకండ్ హాఫే కొంచెం, ఎందుకంటే ప్యాట్రియాటిక్ సీన్స్ యాడ్ చేశారు కాబట్టి సెకండ్ హాఫ్ వాజ్ ఓకే. ఫస్ట్ హాఫ్ టూ లాగ్ అనిపించింది. లైక్ వాళ్ళ కనెక్ట్ అవ్వలేకపోయినండి వాళ్ళ లవ్ స్టోరీ కూడా. ఎందుకంటే వీఆర్ బోర్డ్ చూసాం, అమరం చూసేసాం, దాని తర్వాత చాలా మూవీస్ వచ్చాయి. సాయి పల్లవి గారు కూడా ఇంకా సేమ్ జోనర్ తీసుకుంటున్నారేమో అనిపించింది. అన్ని ఎమోషనల్ గా బయటకు వెళ్తారు, ఎండింగ్ క్లైమాక్స్ అది ఇదని ఎలివేట్ చేశారు కదా ప్రమోషన్స్లలో, అది ఏమాత్రం లేదా ఇంపాక్ట్ మూవీలో? లేదన్న, నేనైతే ఎప్పుడు బయటకు వచ్చేద్దామని చూశాను. ఎందుకంటే నీకు తెలుసు అన్న, నీకు క్లైమాక్స్ తెలుసు. వాళ్ళిద్దరిని తీసుకొచ్చేసారన్న, తీసుకొచ్చి పిఆర్ స్టంట్లు నువ్వు చేసినప్పుడు ఆయన వచ్చేస్తారని నీకు అర్థమైపోయింది. ఇంకెందుకు నీకు ఇక్కడ ఎమోషనల్ సీన్స్ ఉంది? ఏదో ఎవరన్నట్టు లాస్ట్కి విలన్ని హీరో చెదగొడతాడని అందరికీ తెలుసు. ఇంక దానిలో నువ్వు ఇంకేం కనెక్ట్ అవుతావు? సో అంత కనెక్ట్ అయ్యే సీన్స్ అయితే అది ఎలా అనిపించింది? అది పాకిస్తాన్ సీన్ అని ఎంగేజింగ్ ఉందా? అది కూడా రొటీన్ గా అనిపించింది. లేదు, అది కొంచెం ఎంగేజింగ్ గా ఉంది. అంటే హ్యూమిలేట్ చేద్దామని వాళ్ళు ట్రై చేశారు, మన వాళ్ళు కూడా దానికి ప్రాపర్ రిప్లైస్ ఇచ్చారు అన్నట్టు. అంటే యాజ్ ఏ కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ ఎలివేట్ చేద్దాం లేపుదామని చూసేసరికి అది నాకైతే యావరేజ్ ఫ్లిక్ అన్న. ఇదైతే చాలా బాగా అనిపించింది. లైక్ హీఈస్ నోన్ ఫర్ ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్. అది ఎందుకో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు అంతే. ఫ్యామిలీస్ కి ఎక్కడో కొంచెం కనెక్ట్ అవ్వచ్చు అన్న. నేను కూడా ఫ్యామిలీ అన్న, నాకు నచ్చితే నేను ఈవినింగ్ ఫ్యామిలీ వాళ్ళని పట్టుకొస్తా, అంతేగాని నాకు నచ్చకుండా నేను మళ్ళీ మా ఫ్యామిలీని పట్టుకొచ్చి నేనైతే కూర్చోబెట్టాను కదా. సో ఫ్యామిలీస్ కూడా యావరేజ్ ఫ్లిక్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు రియల్ లైఫ్ స్టోరీ అన్నారు, బట్ జగన్ తీసుకొస్తే అది కూడా మెన్షన్ చేయలేదు అదేదని అన్నారు కదా, అదేమన్నా అనిపించిందా మీకు ఫీల్? అంటే వాళ్ళున్న టైంలో చూపించలేదు అండ్ ఆబ్వియస్లీ ఆయన అయితే చూపించలేదు. అంటే ఆయన క్యారెక్టర్ అని కానీ ఆయన గవర్నమెంట్ అని కానీ అయితే ఎక్కడ చూపించలేదు. బట్ సుష్మా స్వరాజ్ కానీ బాగా హైలైట్ చేసుకున్నారు. చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు కదా, జగన్ తీసుకొచ్చిన కూడా ఎక్కడ కూడా రికగ్నైజ్ చేయలేదు అని చెప్పి. ఎక్కడో కొంచెం కనీసం మేనరిజమ్స్ అయినా పెట్టుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ గ్రేట్. ఆయనకి చూపించుంటారు. 10 out of నేనైతే ఒక 6 ఇస్తానేమో అన్న. నేషనల్ అవార్డు వస్తుంది ఈ రేంజ్ లో ఎలివేట్ చేస్తారు కదా, ఏం చెప్తారన్న? నేషనల్ అవార్డు వచ్చే ఫ్లిక్ అయితే ఇది కాదన్న, ఖచ్చితంగా కాదు. బట్ ఆయన పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, కానీ మరీ నేషనల్ అవార్డు అయితే ఇచ్చేలేమన్న దీనికోసం. ఇంకా చాలా మూవీస్ దీనికంటే ఇంకా ఆయన బాగా చేస్తారు. థ్యాంక్ యూ.